క్రికెట్ క్రికెట్ అని మనకి ఇక్కడ హిస్టరీ చూసుకోవాలి. హిస్టరీ అనేది మనకి ఇక్కడ 2 పదాలుగా చూసుకోవాలి, డివైడ్ చేసుకోవాలి. ఫస్ట్ ఇంటర్నేషనల్ హిస్టరీ, సెకండ్ ఇండియన్ హిస్టరీగా తెలుసుకోవాలి. ఇంటర్నేషనల్ హిస్టరీగా చూసినట్లయితే క్రికెట్ అనే పదం అనేది క్రైసీ అనే పదము నుండి పుట్టింది. క్రికెట్ అనే పదం క్రికెట్ అనే పదం క్రైసీ అనే ఆంగ్ల పదం నుండి పుట్టింది. ఇది క్రైసీ మీనింగ్ అంటే వంకర కర్ర. క్రైసీ మీనింగ్ అనేది వంకర కర్ర. అలాగే 1648 సంవత్సరంలో కెంట్ అనే ప్రాంతంలో ఈ గేమ్ అనేది పుట్టిందని చెప్తుంది. క్రైసీ అనేది పదము, క్రైసీ అనే మీనింగ్ అనేది, క్రైసీ అనే పదము మీనింగ్ లో వచ్చేసరికి ఏమవుతుందంటే క్రూచ్ అంటే వంకర కర్ర. అలాగే 1648 సంవత్సరంలో కెంట్ అనే ప్రాంతంలో క్రికెట్ పుట్టిందని చెప్పొచ్చు. అలాగే 1787 సంవత్సరంలో ఈ క్రికెట్ అనేది ఎంసిసి ఏర్పడింది. క్రికెట్ లో ఎంసిసి ఏర్పడింది. మెల్లిబోర్న్ క్రికెట్ క్లబ్ ఏర్పడింది. క్రికెట్ క్లబ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది 1787 సంవత్సరంలో. 1744 సంవత్సరంలో ఆస్ట్రేలియాకి అదేవిధంగా యుఎస్ఏకి అలాగే కెనడాకి మధ్య మ్యాచ్ అనేది జరిగింది. ఫస్ట్ మ్యాచ్, ఇంటర్నేషనల్ మ్యాచ్ అనేది జరిగింది 1944లో. యుఎస్ఏకి కెనడాలో ఫస్ట్ మ్యాచ్ అనేది జరిగింది 1744 సంవత్సరంలో. 1877 సంవత్సరంలో ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ జరిగింది. 1877 సంవత్సరంలో ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ అనేది జరిగిందండి. 1877 సంవత్సరంలో ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ అనేది జరిగింది. ఎవరి మధ్య జరిగిందంటే ఆస్ట్రేలియా ఇంగ్లాండ్ల మధ్య జరిగింది. ఇంగ్లాండ్ మధ్య జరిగింది ఫస్ట్ టెస్ట్ మ్యాచ్. 1900 సంవత్సరంలో ఈ గేమ్ అనేది ఒలింపిక్స్ లో ఎంట్రీ ఇచ్చారు. ఒలింపిక్స్ అనేది ఎంటర్ అవ్వడం జరిగింది. అలాగే 1909 సంవత్సరంలో ఐసిసి ఏర్పడింది. 1909 సంవత్సరంలో ఐసిసి ఏర్పాటు చేశారు. ఐసిసి అంటే ఏమిటి అంటే ఇంపీరియల్ క్రికెట్ అండ్ క్రికెట్ కాన్ఫరెన్స్. ఇంపీరియల్ క్రికెట్ కాన్ఫరెన్స్ అనేది ఏర్పడింది. అలాగే 1965 సంవత్సరంలో ఐసిసితో మళ్ళీ ఐసిసిని ఏం చేశారంటే మళ్ళీ పేరు మార్చారు. ఇంటర్నేషనల్ క్రికెట్ కాన్ఫరెన్స్. ఇంటర్నేషనల్ క్రికెట్ కాన్ఫరెన్స్ ఏర్పడింది 1965లో. అదేవిధంగా 1987 సంవత్సరంలో ఈ గేమ్ అనేది ఏం జరిగిందంటే ఇంటర్నేషనల్ ఐసిసిని ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ఇంటర్నేషనల్ క్రికెట్ అనేది కౌన్సిల్ గా ఏర్పాటు చేశారు. ఎప్పుడండి 1987 సంవత్సరంలో ఏర్పాటు చేశారు.
అలాగే 1971 సంవత్సరంలో 1971 సంవత్సరంలో ఓడిఐ ఏర్పాటు చేశారు. ఓడిఐ అంటే వన్ డే ఇంటర్నేషనల్ ఏర్పాటు చేశారు 1971 సంవత్సరంలో. అప్పుడు 8 బాల్కి 1 ఓవర్ ఉండేది. అదేవిధంగా 60 ఓవర్స్ ఉండేది టోటల్గా ఎన్ని ఓవర్స్ ఉండేవండి? 60 ఓవర్స్ ఉండేవి 1971లో. ఎక్కడ స్టార్ట్ చేసి జరిగింది ఈ మ్యాచ్ అనేది? ఆస్ట్రేలియా ఇంగ్లాండ్ల మధ్య జరిగింది. ఎక్కడండి ఇది? ఆస్ట్రేలియా ఇంగ్లాండ్ల మధ్య జరిగింది. ఫస్ట్ వన్డే మ్యాచ్, ఫస్ట్ ఓడిఐ వన్డే ఇంటర్నేషనల్ మ్యాచ్ అనేది 1971లో ఆస్ట్రేలియా ఇంగ్లాండ్ మధ్య జరిగింది. అదేవిధంగా 1975 సంవత్సరంలో వరల్డ్ కప్ అనేది స్టార్ట్ చేశారు. వరల్డ్ కప్ అనేది స్టార్ట్ అయింది 1975లో. ఎక్కడ స్టార్ట్ చేశారు అంటే ఇది ఇంగ్లాండ్ లో స్టార్ట్ చేశారు. ఎక్కడండి? ఇంగ్లాండ్ లో స్టార్ట్ చేశారు. ఇంగ్లాండ్ లో స్టార్ట్ చేశారు. విన్ ఎవరంటే వెస్ట్ ఇండీస్. ఎవరండి? వెస్ట్ ఇండీస్. విన్ ఎవరు? వెస్ట్ ఇండీస్ అనేవారు విన్నారు 1975 సంవత్సరంలో. వెస్ట్ ఇండీస్ అనేది జరిగింది. అప్పుడు ఈ 1975లో ఓవర్కి 6 బాల్స్ స్టార్ట్ చేశారు. 6 బాల్సే, కానీ టోటల్ ఓవర్స్ అనేది 60 ఓవర్స్ మాత్రమే ఉండేది. అలాగే 1987 సంవత్సరంలో ఈ 60 ఓవర్స్ అనేది తొలగించి 50 ఓవర్స్ అనేది పెట్టడం జరిగింది వరల్డ్ కప్ లో. అదేవిధంగా 2027 వరల్డ్ కప్ అనేది ఎక్కడ జరుగుతుంది? మెన్కి 2027 వరల్డ్ కప్ అనేది సౌత్ ఆఫ్రికాలో జరుగుతుంది. సౌత్ ఆఫ్రికాలో జరుగుతుంది 2027లో వరల్డ్ కప్. అదేవిధంగా 2005లో T20 అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ఎక్కడ? న్యూజిలాండ్ లో స్టార్ట్ చేయడం జరిగింది. న్యూజిలాండ్ లో ఎవరండి? రాబర్ట్సన్ అనేవాడు స్టార్ట్ చేశాడు. 2005లో T20 న్యూజిలాండ్ కి ఆస్ట్రేలియాకి. అదేవిధంగా ఇప్పుడు 2005లో స్టార్ట్ అయింది. ఇది 2005లో స్టార్ట్ అయింది. ఎక్కడ ఎవరెవరు స్టార్ట్ చేశారు అంటే ఇది న్యూజిలాండ్ కి అండ్ ఆస్ట్రేలియాకి కూడా మధ్య జరిగింది. న్యూజిలాండ్ కి ఆస్ట్రేలియాకి మధ్య మ్యాచ్ జరిగింది. దీని విన్నర్ ఎవరంటే ఫస్ట్ విన్నర్ 2005లో వచ్చేసరికి న్యూజిలాండ్ కి ఆస్ట్రేలియా మధ్య జరిగింది. దీని యొక్క ప్రధాన కారకులు ఎవరంటే రాబర్ట్సన్. ఎక్కడ స్టార్ట్ చేశారు? న్యూజిలాండ్ లో జరిగింది 2005లో. అదేవిధంగా 2007 నుండి T20 వరల్డ్ కప్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది 2007లో. విన్నర్ అనేవారు ఇండియా 2007లో. మరి 2024లో T20 వరల్డ్ కప్ అనేది ఉమెన్ ఎక్కడంటే బంగ్లాదేశ్ వస్తుంది. అలాగే T20 2024లో మెన్ కి వరల్డ్ కప్ ఎక్కడంటే వెస్ట్ ఇండీస్. T20 2024లో వరల్డ్ కప్ అనేది ఎక్కడండి? వెస్ట్ ఇండీస్ లో జరుగుతుంది. మెన్కి వచ్చేసరికి వెస్ట్ ఇండీస్, ఉమెన్కి వచ్చేసరికి ఎక్కడ జరుగుతుందంటే బంగ్లాదేశ్ లో T20 అనేది వరల్డ్ కప్ అనేది జరుగుతుంది. ఇది క్రికెట్ యొక్క హిస్టరీ.